హాయ్ గైస్! 'బిగ్ బాస్ 9' నిన్న శుక్రవారం నైట్ జరిగిన ఎపిసోడ్ మెయిన్ హైలైట్స్ అన్ని షార్ట్ వీడియోలో మాట్లాడదాం. ముందుగా తనుజ ఏంటంటే కెప్టెన్ అయిపోయిందనమాట. కెప్టెన్ రేస్‌లో నిఖిల్‌కి, తనుజకి అండ్ రీతూ చౌదరి వీళ్ళ ముగ్గురికి ఒక కిరీటం మీద కత్తి పెట్టి దాన్ని ఉంచాలనమాట. అది టాస్కు. ఈ టాస్క్‌లో రీతూ చౌదరి ఓడిపోయింది చేయలేక. నిఖిల్ అండ్ తనుజ వాళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడు సంజన ఏంటంటే ఆహ్, తనుజకి సపోర్ట్ ఇచ్చి నిఖిల్‌కి యాపిల్ పెడతదనమాట వెయిట్ కింద తన కత్తికి. సో, తను ఓడిపోతాడు. అయితే ఇది అందులో సంజన తప్పేం లేదనమాట. తనకు సపోర్ట్ చేయాలనిపించింది. తనుజకి సపోర్ట్ చేసింది. అయితే ఇక్కడేంటంటే గౌరవ్ కెమెరాల ముందుకొచ్చి కొంచెం ఓవర్‌గా చ అతని బిహేవియర్ అయితే నచ్చలేదు. వెళ్ళి సంజన ఫేక్ అంటాడు. భరణి ఫేక్ అంటాడు. అందరూ హౌస్‌లో ఉన్నోళ్ళందరూ ఫేకే అతనికి. సో, అక్కడ నాకు గౌరవ్ బిహేవియర్ అయితే అస్సలు నచ్చలేదు. ఆ తరువాత ఒక్కొక్కళ్ళ పాత అంటే చిన్నప్పుడు ఫోటోల్ని 'బిగ్ బాస్' పంపించి, వాళ్ళకి ఆ ఫోటోతో ఉన్న ఎమోషన్‌ని చెప్పమంటాడనమాట. సో, ఆ టైంలో నాకు చెప్పిన వాళ్ళలో బాగా నచ్చింది తనుజ ఫోటోని పట్టుకొని, వాళ్ళ సిస్టర్‌లతో, వాళ్ళ మదర్‌తో, వాళ్ళ ఫాదర్‌తో చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటదనమాట. వాళ్ళ ఫాదర్‌కి వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలు అవ్వడం వల్ల చదివించడం ఇష్టం లేక, త్వరగా పెళ్లి చేసేద్దాం గట్రా ఆ టైప్‌లో మైండ్ సెట్‌లో ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ మదర్ ఒక్కావిడే హైదరాబాద్ ముగ్గురు పిల్లల్ని తీసుకొనొచ్చేసి, ఇక్కడ చదివించడం అది చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిందనమాట తనుజది. నెక్స్ట్ ఇమాన్యుయల్‌దనమాట. అతను చాలా పేదరికంలో పుట్టి పెరిగాడనమాట. అలాంటి టైంలో చిన్నప్పటి నుండి వాళ్ళ బ్రదరు, తను చాలా మూటలు మోసుకొని క్యాటరింగ్‌కెళ్ళి, అలా జీవితాన్ని గడిపి, ఇప్పుడు ఈ స్థాయిలోకొచ్చాడంటే నిజంగా అతను చాలా పెద్ద మోటివేషనల్ అనమాట ఇమాన్యుయల్ మాత్రం. అతనికి, అతని బ్రదర్ డానియల్‌కి జరిగిన సంఘటనలు చెప్పాడు. చాలా హ్యాట్స్ ఆఫ్ అనమాట. చాలా అనిపించింది. 3 కళ్యాణ్. అతను కూడా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడు అని మనలో ఒకడురా అన్న ఫీలింగ్ కలుగుతదనమాట. నాకు ఈళ్ళ ముగ్గురియి మాత్రం చాలా బాగా నచ్చాయి. వాళ్ళ ముగ్గురు ఎమోషనల్ జర్నీ చాలా ఇన్‌స్పైరింగ్‌గా కూడా అనిపించింది. ఎమోషనల్‌గా హార్ట్ టచింగ్ అనిపించింది. ఇది గైస్ నాకనిపించింది నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఈ టైంలో మీరు ఇలా లైక్ చేసి, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషనల్‌గా ఉంటది. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కలుగుతది. థాంక్ యూ గైస్.